శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ చూడగానే నా ద్వారకమైన తాకిన మరుక్షణమే ఒక గుడ్ న్యూస్తో అద్భుతాన్ని చూస్తావు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నావు కదమ్మా. నీకు నువ్వు ఒక కట్టుబాట్లో ఉన్నావు, కానీ అది నీకు ప్రశాంతతనివ్వడం లేదు. అందువల్ల దాన్ని నువ్వు దూరంగా ఉండు తల్లి. నువ్వు చేసే పనులు అందరికీ నచ్చవు, నచ్చాలని కూడా లేదు కదమ్మా. కాబట్టి వేరొకరి గురించి ఆలోచించవద్దు. ఏం చేయాలి అనుకుంటున్నావో అదే చేబిడ్డా. నీకు ఏమీ తోచినప్పుడు నువ్వు నా ద్వారకామైకి రా తల్లి. ఆలస్యం చేయకుండా నా ద్వారకామైని తాకితే నీకు నీ మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుందమ్మా. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యు. నీకు అడ్డు ఎవరు చెప్పు బిడ్డ. నువ్వు తలపెట్టిన ప్రతి పని కూడా విజయవంతమవుతుంది. నీకు ఓటమనేది అసలు ఉండదు తల్లి. ఇతరులు అనే మాటలు అస్సలు పట్టించుకోవద్దు. అయ్యో వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారని ఆలోచించుకుంటూ ఉండద్దమ్మా. ఏ పనైతే తలపెట్టబోతున్నావో ఆ పని పూర్తి చేయి తల్లి. కాబట్టి నీ పనిలో ఎటువంటి ఆటంకం కూడా ఉండదమ్మా. నీకు జయం తథ్యం బిడ్డ. నువ్వు చెయ్యాలి అనుకుంట పనిని ఈరోజే ప్రారంభించు. నువ్వు చేసే పనిలో మంచి విజయం అందిస్తాను తల్లి. నువ్వు కోరిన ప్రతి కోరిక కూడా నీ చేతిలో పెడతానమ్మా. నీ సాయి తండ్రి అనుగ్రహం పూర్తిగా నీకు చేకూరుతుంది. నేను కూడా నీకు అండగా ఉంటాను. నీకు ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదిస్తాను తల్లి. కానీ నువ్వు చేసే పనిలో శ్రద్ధగా ఉండు. నమ్మకం లేని మనిషి ఎప్పటికీ కూడా ఎదగలేడు. కాబట్టి ఈ రెండు కూడా బంగారు నాణం లాంటివని గుర్తుంచుకో తల్లి. ఈ రెండు కూడా నీ జీవితానికి బంగారు బాట వేస్తాయమ్మా. నీ జీవితంలో కొన్ని మనసుకి ఆనందాన్ని ఇస్తాయి, మరికొన్ని సంఘటనలు బాధకి గురి చేస్తాయి. ఆనందం వస్తే పొంగిపోవద్దు, దుఃఖానికి కృంగిపోవద్దు. రెండింటినీ కూడా సమానంగా చూడు బిడ్డ. నీ కుటుంబం గురించి దిగులు అస్సలు పడవద్దు తల్లి. నీకు అన్నీ వచ్చి చేరుతాయి. నీకు నీ కుటుంబానికి కాపలాగా ఉంటానమ్మా. నా నుదుటిని తాకిన నీకు ఎలాంటి కష్టం ఉండదు తల్లి. అతి కొద్ది రోజుల్లోనే నీ కష్టాలన్నీ కూడా మంచులా కరిగిపోతాయి. నీ బాధలన్నీ కూడా పాతాళానికి అడుగంటికి పోతాయి తల్లి. నువ్వు ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు. ఖచ్చితంగా నీ ఆశలు, కోరికలు అన్నీ నెరవేరుతాయి. నీ జీవితం నిండు పౌర్ణమి వెన్నెల్లాగా వికసిస్తుందమ్మా. నేను ఈ పని చెయ్యగలనా లేదనే సందేహం లేకుండా నువ్వు చెయ్యాలని అనుకున్న పనిని ప్రారంభించు తల్లి. నమ్మకంతో ఉండు. నీ ఆశ అనేది నెరవేరుతుంది. ఇప్పుడు నువ్వు పడుతున్నా ఎంతో కష్టపడుతున్నానని అనుకోవద్దు. అన్నీ కూడా ఒక రోజు మారుతాయి తల్లి. తప్పకుండా మంచి మార్గాన్ని, మంచి మార్పు వస్తుంది. ఆ మార్పు నీ జీవితానికి ఆనందకరపు వెలుగును తీసుకువస్తుంది. కొద్ది రోజులుగా ప్రశాంతత లేకుండా ఉన్నావు కదూ. నేను అన్నీ కూడా చూస్తూ ఉన్నానమ్మా. ఏది కూడా నా కళ్ళ నుంచి తప్పించుకోలేదు కదా. నేను చూస్తూనే ఉంటాను. కాబట్టి ప్రతిదీ కూడా నాతో పంచుకో. నీ మనసులో బాధ తగ్గుతుందమ్మా. బాబా నా కష్టాలన్నీ కూడా చూస్తూ ఎందుకు మౌనంగా ఉన్నావు బాబా అని అడుగుతున్నావు కదమ్మా. బిడ్డ, ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావమ్మా. ఆ కష్టం వెనుక ఆనందం వచ్చే తీరుతుంది. ఆనందం నీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందమ్మా. నీ ఆనందాన్ని, సంతోషాన్ని దాచిపెట్టి దోసిట్లో పోస్తాను తల్లి. ఇంకొక విషయం ఏంటంటే తల్లి, జీవితాన్ని నీ కోసం జీవించు, వేరొకరి కోసం జీవించవద్దు. నీ జీవితం నీ కోసం, నీ వాళ్ళ కోసం, నీ ఆనందం కోసం జీవించు. నీకు కావలసిన వారందరూ కూడా ఉండాలి. అప్పుడు నీ జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించు బిడ్డ. అలా ఆస్వాదిస్తూ జీవించినట్లయితే వేరొకరు ఏమనుకుంటారని ఇతరుల కోసం జీవిస్తే
నీ జీవితాన్ని నువ్వు ఎప్పుడు జీవిస్తావు తల్లి. కాబట్టి ఎటువంటి ఆలోచనలు కూడా పెట్టుకోవద్దమ్మా. నీకు నా ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయి. ఎప్పుడు నువ్వెప్పుడైతే ద్వారకామైన తాకావో ఆ ద్వారకామయ్యే నీకు అంటే ఎప్పుడు కూడా అండగా ఉంటుంది తల్లి. నీకు ఎలాంటి కష్టము బాధ వచ్చినా సరే ఒక్కసారి షిరిడీకి వచ్చి ద్వారకామయ్యకి రామ్మా. నీ మనసంతా కూడా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. నువ్వు కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి తల్లి. ఇది అబద్ధం కాదు. కాబట్టి ఎలాంటి అనుమానం పెట్టుకోకుండానే నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. విజయం నీ వెనకాలే పంపిస్తానమ్మా. ఇది నీ సాయి తండ్రి యొక్క గురువాక్కు. నమ్మి నీ యొక్క పనిని ప్రారంభించు బిడ్డ. నువ్వు చెయ్యాలి అనుకున్నది చెయ్యు. నీకు అప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది. నమ్మకంతో చేయి బిడ్డ, అంతా మంచి జరుగుతుంది. నువ్వు ఈ గురువారం రోజున నీకు ఉన్నటువంటి కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయేలా నా గురు ఆశీర్వాదం అనేది ఇస్తున్నాను తల్లి. నా నామాన్ని 11 సార్లు జపించమ్మా. నీ కోరిక తక్షణమే తీరిపోతుంది. ఓం సాయీశ్వరాయ నమః. మరొకసారి చెప్తున్నాను వినిబిడ్డ. ఓం సాయీశ్వరాయ నమః. 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 ఈ యొక్క మంత్రాన్ని నువ్వు పడుకునే ముందు 11 సార్లు జపించు తల్లి. తెల్లవారేసరికి నీ జీవితంలో అద్భుతం జరగబోతుందమ్మా. ఏదైనా సరే నా సాయి తండ్రి నా వెంటే ఉన్నారు, నాకు అంతా మంచి చేస్తారని ధైర్యంగా ఉండు బిడ్డ. నువ్వు కోరుకున్న బంధంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయో, ఎన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్నా సరే అవన్నీ సరిచేయడానికి నేను చాలా ప్రయత్నిస్తున్నానమ్మా. కానీ అందులో కొన్ని చిక్కుముళ్ళు ఉన్నాయి. వాటిని సరిచేయాలంటే కొంత సమయం పడుతుంది. ఎవరైనా ఏ మనిషి అయినా ఎవరైనా సరే కర్మ నుంచి తప్పించుకోలేరు. కాబట్టి నీకున్న బాధలన్నీ కూడా మర్చిపోవడానికి ఈ సందేశాన్ని పంపిస్తున్నాను. నువ్వు జాగ్రత్తగా వినగలిగితే మంచి ఆలోచన కలిగి ఉన్నదాని అవుతావు. ఎలాంటి కల్మషం లేకుండా మనసు నిలకడగా కొన్ని ఆలోచనలు చేయగలిగితే నీకున్న ప్రతి సమస్య కూడా అతి పెద్దదిగా అనిపించదు బిడ్డ, అది చిన్నదిగా కనిపిస్తుంది. నా బిడ్డ నేను చెప్పిన మాట విని ఎంతో చక్కగా తన జీవితంలో నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఏ దుష్టశక్తిని ఆపుతుందో తెలియదు. ఈరోజు నువ్వు అనుభవించే కష్టం ఖచ్చితంగా అది పూర్వజన్మదేనమ్మా. కాబట్టి ఈ జన్మలో నువ్వు నా బిడ్డవు కాబట్టి నేను అంటిపెట్టుకుని ఉన్నాను. కాబట్టి ఇక నువ్వు ఎలాంటి దిగులు చెందవసరం లేదు. నా మాటలు వింటున్నావంటే నిజంగా నీ అంత అదృష్టవంతులు ఎవరూ లేరు బిడ్డ. ఇకనైనా సరే నా ద్వారకామైకి వచ్చి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. ఈరోజు నీ సాయి తండ్రి మాటలు విన్నాక నీ మనసు తేలికపడింది బిడ్డ. నీ అంటే ఎంత కష్టంలో ఉన్నా సరే నీకు ఆ బాధ దూరమైనట్లు అనిపిస్తుంది కదా. నీ కోరిక తక్షణమే తీరిపోయినట్టు అనిపిస్తుంది కదా. నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా నావే అనుకొని పంచుకుంటున్నాను. ఈరోజు నువ్వు నాతో అన్నీ కూడా చెప్పుకోమ్మా. ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటిగా తీర్చే బాధ్యత నాది. నీ సమస్య ఏదైనా సరే లోపం కనిపిస్తే వెంటనే సరిచేయడానికి నీ సాయి తండ్రి ఉన్నాడు కదమ్మా. ఇక నువ్వు దేనికి కూడా భయపడద్దు, బాధపడవద్దు. నేనున్నాను కదా బిడ్డ, అంతా నేను చూసుకుంటానని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.